ఇది కూడా మనం చూసాం. కాబట్టి సోషల్ మీడియాను బాధ్యతగా నడపడం ఒకటైతే, ఏదో పెట్టారు ఇదేదో భంగం కలిగించింది అనే దాంతో ఉన్న ఫలానా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుల చుట్టూ తిప్పడం కుదరదు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా రెండోది, ఈ 2 రోజుల నుంచి సాక్షి హక్కుల మీద దాడి గురించి చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు రోజు పేజీలు ప్రచురిస్తూ ఉన్నారు. అనేక మంది అభిప్రాయాలు తీసుకొని నేను కూడా చెప్పాను. ఇప్పుడు ఒక పత్రికలో తప్పు వచ్చిందంటే ముందు ప్రభుత్వం చేయాల్సి, పత్రికలో కానీ ఛానల్లో కానీ ముందు చేయాల్సింది ఖండన, వాళ్ళకి అది పంపించటం. మీరు చెప్పిన వార్త తప్పు, మా సమాచారం వేయండి. వాళ్ళు వేయలేదనుకోండి, రైట్ టు రిప్లై ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ టు పబ్లిష్ ది రిప్లై ఉంటుంది. అది వేసిన తర్వాత కూడా నేను నా దానికే కట్టుబడి ఉన్నాను వర్మగారు అనొచ్చు, కానీ ఇచ్చారా లేదా? అసలు అది చేయకుండానే ఉన్న ఫలానా నోటీస్ ఇచ్చేస్తే కనుక ఇది కుదరదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సూత్రమే. అయినా కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటించలేదు. ఇప్పుడు కూడా సాక్షి వాళ్ళకు, సాక్షి ఎడిటర్కు వరుసగా నోటీసులు వచ్చాయి. నిన్న మొన్న కూడా వచ్చాయి. వాళ్ళు ఏమంటారు, ఎవరో అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే అనుకోండి, ఎవరో ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టింది చెప్పింది మేము వేస్తే మాకు నోటీసులు ఇవ్వడం ఏంటి అని. అది అది వాస్తవం కాదని ప్రభుత్వం యొక్క వాదన. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు, ఇది ఉదాహరణకు అప్పుడు సోషల్ మీడియాలు లేని రోజుల్లో వ్యవసాయం దండగాని చంద్రబాబు అన్నాడా లేదా? అది ఇప్పటికీ ఒక కాంట్రవర్సీ. ఎప్పటికీ వాళ్ళు అది అంటుంటారు, వీళ్ళు ఇది అంటుంటారు. ఎరువులు చాలా విచక్షణ లేకుండా వాడుతున్నారు కాబట్టి యూరియా కొరత వచ్చిందని చంద్రబాబు అన్నట్టుగా ఒక వీడియో వైరల్ అయింది. కానీ చంద్రబాబు అలా అనలేదు. ఇది ఏఐని ఉపయోగించి చంద్రబాబుతో చెప్పించారు. నిజంగా ఇది జరిగి ఉంటే మటుకు చాలా తీవ్రమైన విషయమే. అంటే వేరేవి చెప్పడం వేరు. చంద్రబాబు ఒక సీనియర్ ముఖ్యమంత్రి అనంది అన్నట్టుగా ఏఐ ద్వారా వాళ్ళు చెప్పించుంటే మటుకు దాన్ని దర్యాప్తు చేయాల్సిందే. కాబట్టి ఇది ఏఐ ద్వారా చేశారు కాబట్టి మేము పెట్టాము అంటారు. సాక్షికి సంబంధించి దాదాపు ఒక వారం వరుసగా ఈరోజు కూడా వాళ్ళ పత్రికలో నిన్న కూడా ఇచ్చారు, మా మీద పని కట్టుకొని రోజు నోటీసులు ఇస్తున్నారని. ఇది కాకుండా నిన్న మొన్న రాజశేఖర రెడ్డి అని వైసీపీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా కార్యకర్తను హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకుపోయారు వాళ్ళు. మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి పత్రిక చూస్తే కనుక ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ వాటి గురించి చాలా ఎక్కువగా వివరంగా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు, సోషల్ మీడియాలో వస్తే మీరు ప్రాథమిక హక్కులు హరిస్తారని. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేశారు, ఒక రంగనాయక అమ్మని చేశారు, లేదా ఇంకోరిని చేశారు. పోస్టే కదా పెట్టారు వాళ్ళు, పోస్ట్ పెట్టినందుకే అరెస్ట్ చేశారు. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా మీడియా స్వేచ్ఛని, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న గౌహతి ఆ కేసులు అయితే అవి అసలు జాతీయ స్థాయిలోనే అదొక పెద్ద సమస్య. సుప్రీంకోర్టు కాపాడాల్సిన పరిస్థితి అక్కడ వస్తుంది. తెలంగాణలో హైకోర్టు చూస్తే ఇట్లా చెప్తుంది.